తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగముల యందు ఉండినట్లు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడవును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయమందు నీ పరిశుద్ధ వాక్యము నీ యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15వ వచనం మొదలుకొని ధ్యానము చేయబోతున్నాము. పరిశుద్ధాత్మదేవ, మీరు మాపైకి దిగి వచ్చి మీ యొక్క ఆత్మావేశముతోనూ మీ యొక్క అభిషేకముతోనూ ఈ వాక్యమును నీ యొక్క జీవపు మాటలుగా అనేక మంది నీ ప్రియ బిడ్డలు ఆలకించి విని విశ్వసించి నీ నామమును బట్టి నీ కృపను దీవెనను పొందినట్లు అనుగ్రహించు. అయోగ్యుడైన నీ దీనదాసుని కృపతో కనికరించి మీ ఆత్మతో నింపి మీ అభిషేకము నా మీద ఉంచి ఈ జీవపు మాటలను మీరు దీవించుమని మాట్లాడుమని యేసు పరిశుద్ధ పుణ్య నామమున మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని కృప, ఆయన ఆశీస్సులు మీ అందరికీ కలుగును గాక. ప్రభు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్ను బట్టి దేవుని దీనదాసుడైన నేను ఈ వాక్యమును బోధించుటకు ప్రభు ఇచ్చిన ఈ సమయము కొరకై దేవునికి కృతజ్ఞత వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మానవ జీవితమునకు అత్యంత మూల కారణము లేకపోతే కీలకమైంది, పునాది వంటిది మన యొక్క నైతిక జీవితం, న్యాయ సంబంధమైన జీవితం, నీతి న్యాయములు. ఇది దేవుని యొక్క కృపచేత మనము ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ బలిదానము ద్వారా మనం పొందగలుగుతున్నాం. దేవుని వాక్యము ధ్యానించక మునుపు పరిశుద్ధ గ్రంథం మన కీర్తనల పుస్తకంలో నుంచి ఒక పల్లవి మట్టుకు నేను పాడి వినిపిస్తాను. ప్రతి ఆరాధనలో తప్పకుండా పాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఈ 5వ కీర్తన. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. దాత యౌమన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిమి ఆత్మతోన పెంచుడి, మీ ఆత్మతో సేవించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క స్వభావ లక్షణములలో అత్యంత కీలకమైనది ఏది అంటే ఆయన యొక్క నీతి. దేవుడు స్వాభావికంగా నీతి గలవాడు, న్యాయము గలవాడు. నీతి న్యాయములు ఆయన సింహాసనావర్తులు. నీతి న్యాయమే ఆయనకు ఆధారము. అంచేత మనము దేవుని వద్దకు వచ్చి ఆయనకు అర్పించే బలులు ఎట్టివిగా ఉండాలి అని దేవుడు ఈ యొక్క మరి కీర్తన గ్రంథం 4వ కీర్తనలో దేవుడు కోరుతున్నాడంటే, నీతియుక్తమైన బలులు మీరు నాకు అర్పించండి అని. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు.
ఆ నీతిమంతులను ప్రేమించువాడు. నీతి దేవుని యొక్క కృప వలన మనము ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ బలిదానము ద్వారా పొందుచున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఏముంటుందంటే, అనీతిమంతులమైన మనలను నీతిమంతులుగా చేయుటకు నీతిమంతుడైన యేసు క్రీస్తు శిలువలో అనీతిమంతులమైన మన కొరకు ఆయన చనిపోయినాడు అని చెప్పండి. క్రీస్తు మరణము ద్వారా, ఆయన బలిదానము ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనలను నీతిమంతులుగా చేయుచున్నాడు. మన మాట, పలుకు, ప్రవర్తన, మన జీవిత నడవడికలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏది అంటే నైతిక ప్రవర్తనం, నీతి జీవితం. ఇది మనము పొందలేని దుస్థితిలో ఉన్నాం స్వాభావికంగా. ఎందుకనంటే మన యొక్క నైతిక ప్రవర్తన అంతటినీ కూడా పాపము రూపుమాపేసింది, అనీతిమంతులనుగా చేసింది, దుర్నీతిపరులనుగా చేసింది. మన ప్రవర్తన అంతటిలో ఈ అవినీతి, దుర్నీతి, అనీతిమంతులుగా మనము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. దానికి కారణం పాపమే. ఎలాగూ ఈ యొక్క దుస్థితి మనకు కలిగింది అనేది ఈ దినము దేవుని వాక్యములో నుండి మనము చదువుకోబోతున్నాం. ఎందుకనంటే ఈ ప్రవక్త అయిన యెహెజ్కేలు ఆయన తన జనులకు దేవుని ద్వారా ఇచ్చే గొప్ప వర్తమానము ఏది అని చెప్పనంటే, దేవుడు మనకు ఆయన నీతి ప్రవర్తనము మనకు కలిగే విధంగా సహాయం చేస్తున్నాడు. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 15వ వచనాన్ని మనము చదివితే అక్కడ దేవుని వాక్యం ఇలాగుంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు కర్ర తునక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలీయులదనియు పేళ్ళు వ్రాయుము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారగు ఇశ్రాయేలు వారి దనియు వ్రాయుము. అప్పుడు అది ఏకమైన తునక అగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒక్కటే తునక అగును. ఒక్కటే తునక. 2 తునకలుగా ఉన్నంతకాలము ఈ 2 రాజ్యములు వీరు ఎటువంటి దుస్థితిలో ఉన్నారు అంటే పరస్పరము ద్వేషించుకునేవారుగా ఉన్నారు, పరస్పరము పోరాడువారుగా ఉన్నారు. కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్, కాన్ఫ్లిక్టింగ్ టు ఈచ్ అదర్. యూదావారు, ఇశ్రాయేలు వారు, ఎఫ్రాయిము వారు, ఇశ్రాయేలు వారు ఒకరితో ఒకరు ఎప్పుడు కూడా విభేదిస్తూ ఉన్నారు. ఏక మనస్సు అనేది వారిలో లేకుండా పోయింది. దానికి కారణం ఏంటి అంటే వారి యొక్క అంతరంగ జీవితంలో ఒక కాంట్రవర్సీ వారిలో ఏర్పడింది. కాంట్రడిక్టింగ్ నేచర్ వారిలో ఉంది. ఒకదానితో ఒకటి పరస్పరము విభేదించుకోవడం. వారి శరీరముకు వారి యొక్క ఆత్మకు ఏ విధమైన సంబంధము లేదు, సహవాసము లేదు.
దానికి కారణము పాపము. ఏమి జరిగిందో మన అందరికి బాగా తెలుసు. ఏదైనా వనములో దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము అవ్వలు వారు ఒకరితో ఒకరు విభేదించుకునేవారుగా ఉన్నారు. ఎందుకు ఇలాగ చేశారని ఒకవేళ దేవుడు అడిగితే ఆదాము వెంటనే చెప్పింది ఏంటంటే, ఈ నేరం నాది కాదు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీదే, ఆమె నాకు ఇచ్చినది కాబట్టి ఈ పండు నేను తిన్నాను, కాబట్టి నేరం ఆమెదే, నాది కాదని ఆవిడ మీదకి నెట్టేస్తున్నాడు. ఆవిడని అడిగితే అవే నేరం నాది కాదు, నన్ను మోసపుచ్చింది ఈ అపవాది సాతాను సర్పము, అది నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను మోసపోయినాను, ఆ పండు తినమంటే తిన్నాను అని. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ పాపమునకు వచ్చిన దుష్ఫలితం ఏంటి అంటే, వారు ఒకరితో ఒకరు విభేదించుకుంటూ ఉన్నారు, కలహించుకుంటూ ఉన్నారు. తప్పు నీదంటే నీది, నేరం నీదంటే నీది. అంతేగాని వారి యొక్క మనస్సులలో ఏకభావము లేదు, ఐక్యత లేదు. కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్, కాన్ఫ్లిక్టింగ్ టు ఈచ్ అదర్. ఒకరితో ఒకరు విభేదిస్తూ ఉన్నారు, ఒకరితో ఒకరు పోరాడుకుంటూ ఉన్నారు. కాబట్టి స్వతహాగా జరిగింది ఏంటి అంటే, వారిలో ఉన్నటువంటి ఈ యొక్క దుస్థితిని బట్టి వారి ఆత్మ క్షీణించిపోయింది, నశించిపోయింది. దేవుని మాట వారు విన్నంతకాలం కూడా వారు దేవునితో సహవాసము చేస్తూ ఉండినారు. వారి హృదయాల్లో కూడా సంతోషం ఉంది, ఐక్యత ఉంది, ప్రేమ ఉంది. ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞను, ఆ మాటను అతిక్రమించారో, తిరస్కరించారో, దేవుని మాట వలన వారిలో ఉన్న వారికి కలిగే ఆ జీవము అది నశించిపోయింది. జీవము వారిలో నుంచి వెడలిపోయి మరణము వారి యొక్క అంతరంగములో వారిని స్వాధీనం చేసుకుంది. మరణము వారి యొక్క ఆత్మను క్షీణింపజేసింది. పౌలు భక్తుడు రాస్తాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, కదా, మరణించిన వారై ఉన్నారు. పాపము అపరాధం వలన మరణము వారికి ప్రాప్తించింది, వారిలో జీవము నశించిపోయింది. ఎప్పుడైతే జీవము నశించిపోయిందో వారి యొక్క ఆత్మీయ నేత్రం మూయబడింది, అంతరంగ నేత్రములు మూయబడి దేవునితో వారికి ఉన్న ఆ సంబంధము తెగిపోయింది. దేవుని ఆత్మ వారికి సజీవంగా ఉన్నంతకాలం దేవునితో వారికి సంబంధం ఉంది. ఇప్పుడు దేవునికి వారికి మధ్య కమ్యూనికేషన్ లేదు, దేవునికి వారికి మధ్య సహవాసం లేదు. ఎందుకంటే వీరు ఆత్మీయంగా మరణించిన దుస్థితిలో ఉన్నారు. శరీరం జీవించే ఉంది కానీ ఆత్మ మరి మరణించిన స్థితిలో ఉంది. ఎప్పుడైతే మరణము వారి అంతరంగంలో వారి జీవితంలోకి వచ్చిందో ఇక దేవునితో సంబంధం లేని వారుగా అయిపోయారు. వారు డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గాడ్, దేవునికి దూరస్తులు అయిపోయారు. దేవుని మాటల్లో ఉండే ఆ జీవం వారిలోకి ఇక లేదు. వారి జీవితంలో అంతా కూడా మరణప్రాయంగా, మృతప్రాయంగానే ఉండింది. దాని యొక్క పర్యవసానమే ఈ కాంట్రడిక్టింగ్ నేచర్. దేవుని బిడ్డలారా, ప్రతి మనుషుని జీవితంలో ఈ 2 ప్రవృత్తులు ఉన్నాయి. ఒకటి ఏది అంటే, మన లోపల మరి కాంట్రడిక్టింగ్ నేచర్ ఉంది.
ప్రతి దానిని కూడా తిరస్కరించి ప్రతి దానిని కూడా రోసివేసేటటువంటి నెగిటివ్ నేచర్ మనలో ఉంది. మనలో ఈ పాజిటివ్ నేచర్ లేకుండా అయిపోయింది. నెగిటివ్ నేచర్ మన జీవితంలో ప్రతి దానికి కూడా కాదు, లేదు, కుదరదు అని వెంటనే నోరు తెరవగానే అబద్ధం వచ్చేస్తుంది. నోరు తెరవగానే లేదు, కాదు, కుదరదు అని చెప్పిన మాటలు వచ్చేస్తాయి. ఎందుకంటే కాంట్రాడిక్టింగ్ మన శరీర తత్వములో ఈ భేదించే స్థితి ఉంది. ఏది కూడా సత్యం అనేది మనలో లేకుండా పోయింది కాబట్టి, యథార్థత అనేది లేకుండా పోయింది కాబట్టి, అబద్ధం అనే చీకటి మన జీవితం అంతా కూడా కటిక చీకటిగా గాఢాంధకారంగా అలుముకుపోయింది. అబద్ధము ఎవరు దానికి మూలము? అపవాది అయిన సాతాను. అబద్ధమునకు జనకుడు, అబద్ధమైన దానిని అంతటినీ జరిగించేవాడు. మన తలంపులు, మన ఆలోచనలు, మన ఊహలు, మన ఉద్దేశాలు వీటన్నిటిలో కూడా అబద్ధము, మోసము, వంచన, దగ, అక్రమము, అవినీతి, దుర్నీతి, దురాశ, పేరాశ మన యొక్క జీవితంలో, మన స్వభావములో ఈ దుష్ట నైజము మనలో పాతుకుపోయింది, వేరులోనికి పోయింది. మన వేరు చెడిపోయింది, పాడైపోయింది. అంచేత మనము కాని ఫలములే ఫలిస్తాం, చెడ్డ ఫలములే ఫలిస్తాం మనం. అంచేత స్వాభావికంగా మన నైజము పతనమైపోయింది, చెడిపోయింది. కోడిగుడ్డు అది కుళ్ళిపోతే ఎట్లా ఉంటుంది? రాటన్. అటువంటి దుస్థితి మన అంతరంగంలో ఉంది. పాపం వలన మన అంతరంగం అంతా కూడా చెడిపోయిన దుస్థితిలో ఉంది. మంచిది మనము ఏమాత్రం కూడా అంగీకరించని స్థితిలో ఉంటాం. ఎంతసేపు చెడు కోరుకుంటాం, చెడు ఆలోచిస్తాం, చెడునే ఆశిస్తాం, చెడ్డ దానిని చూడాలి, చెడ్డ స్థలములకు వెళ్ళాలి, చెడ్డ పనులు చేయాలి. చెడుతనం మన జీవితంలోకి వచ్చేసింది. ఇది మన శరీరములో ఉంది. మన యొక్క శరీరములో, మన అవయవములలో ఇది పోరాటము చేస్తూ ఉంటుంది పాపము. రోమపత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనం గమనించే స్థితి ఏంటంటే, పౌలు భక్తుడు అంటాడు, నా శరీరములో మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, నాలో ఒక చెడ్డ నియమము ఉన్నది, పాపము నియమము నాలో ఉంది. మంచి చెయ్యాలని నేను అనుకున్నా చేయలేను, చేయడానికి నాకు శక్తి లేదు, బలము లేదు. చెడు చేయాలి అని చెప్పి అనుకుంటే ఇక దాన్ని ఆపేవారు ఎవరు లేరు. యథేచ్ఛగా చెడ్డ పనులు, యథేచ్ఛగా చెడ్డ ఆలోచనలు, దుర్యోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కార్యములు, చెడ్డ కోరికలు మనలో స్వాభావికంగా పుట్టుకొస్తాయి. ఎందుకనంటే మన నైజములోనే పాపము వేళ్ళుని అది మన యొక్క అంతరంగం అంతటిని కూడా చెడుతనంతో నింపేసింది. ఇటువంటి దుస్థితిలో ఉన్న మనుష్య జీవితానికి దేవుడు ఎంతగానో ప్రేమించి తన స్వంత హస్తములతో తయారు చేసుకున్న మనుష్యుడు ఈరోజున దేవునికి ఏమాత్రము సంబంధం లేని వాడుగా ఉన్నాడు. మనుషుని అంతరంగములో కాన్ఫ్లిక్ట్, కాంట్రడిక్షన్ ఉన్నది. ఇది ఎట్లా సరి అవుతుంది? ఈ కాంట్రడిక్షన్, ఈ యొక్క
మరి ఈ చెడుతనం అనేది ఎట్లా తీసివేయబడుద్ది? దీనికి దేవుని వాక్యము చెప్పేది ఏది అంటే, మనములో ఈ అవయవములలో పోరాడుచున్నటువంటి ఈ పాప దుర్గుణములను జయించడానికి ఒక్కటే ఒక మూలకారకం ఉంది. అది ఏది అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవపు మాటలు మన యొక్క అంతరంగములోని గనక ప్రవేశిస్తే దేవుని వాక్యమే మనలను మార్చగలదు. యూదావారు అని వ్రాయబడిన కర్ర తునక, ఇశ్రాయేలు వారిదని వ్రాయబడిన కర్ర తునక, ఎఫ్రాయిమీయులని వ్రాయబడిన కర్ర తునక, ఇశ్రాయేలు వారిదని వ్రాయబడిన కర్ర తునక, ఇవి అన్నీ కూడా ఒక్క చేతిలో ఒకదానితో ఒకటి అది తిన్నగా పెడితే ఆ అద్భుతమైన హస్తమే వీటన్నిటిని కూడా సరిచేసి ఏకము చేసి ఒక్కటే తునక, నీతి కలిగిన తునక, న్యాయము కలిగిన తునకగా దాన్ని మార్చగలదు. అంచేత దేవుని వాక్యము ఈ దినం మనం ఏమి చదువుతున్నామంటే, ఈ ఒక్కటే తునక అవునట్లుగా మన జీవితాన్ని ఇప్పుడు మనము మరి దాన్ని మార్చుకోవాలి అంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని వాక్యము దగ్గరికి రావాలి. పౌలు భక్తుడు రాస్తున్నాడు, గలతీ పత్రిక మనము చదివితే ఈ 5వ అధ్యాయములో ఆయన వ్రాసే ఈ మాటలు చాలా అద్భుతమైన మాటలు. 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆత్మచేత మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా మనం నడుచుకుంటాం. ఎందుకనంటే ఈ యొక్క నియమము మన అంతరంగ జీవితంలో ఉన్నటువంటి పాప నియమాన్ని ఏది సరిచేస్తుంది అంటే, మరలా మనం రోమాపత్రిక 8వ అధ్యాయం దగ్గర గనక వస్తే అక్కడ మనము దీని యొక్క వివరము చూస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనము దేవుని వాక్యములో చూస్తున్న సంగతి ఏంటంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. హల్లెలూయా. సమాజంలో మనం చూస్తున్న సంగతులు ఎలా ఉంటాయంటే, భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉండదు. దానికి కారణం ఏంటి? శరీరంలో పాప నియమము, వారి ఆత్మ నశించిపోయి ఉన్నది. అంచేత ఈ శరీరం అంతా కూడా స్వాభావికంగా ఇది తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. భార్య భర్తకు లోబడదు, భర్త భార్యను ప్రేమించలేడు. వీరిద్దరి మధ్య ఎప్పుడు కూడా సంఘర్షణే, పోట్లాటే.
వ్యతిరేకతే. కారణం ఏంటంటే వారి శరీరంలో ఉన్న పాప నియమం. వారు క్రీస్తునందుకు రావాలి. భార్యాభర్తలు కానీ, అత్తాకోడళ్ళు కానీ, తల్లిదండ్రులు బిడ్డలు కానీ, లేకపోతే ఆఫీసుల్లో పనిచేసేవారు కానీ, వేరే వేరే చోట్ల ఎక్కడ ఎవరు పనిచేసినా ఒక వ్యక్తి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ అతని జీవితాన్ని మార్చాలి. మారుమనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. పరిశుద్ధాత్మ ద్వారా వారు పరిశుద్ధపరచబడాలి. తిరిగి జన్మించిన జీవితాల్లో, క్రొత్తగా పుట్టిన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ జీవము వారిలో ప్రవేశపెడుద్ది. జీవము మన యొక్క అంతరంగములోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆత్మచేత నడుచుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మచేత నడుచుకుంటూ ఉంటామో అప్పుడు మనము రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనములో చెప్పబడినట్లు, ఎందరూ ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. వి ఆల్ విల్ బికమ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆత్మచేత నడిపించబడేవారు, ఆత్మచేత వెలిగించబడినవారు. ఆత్మ వారి మనోనేత్రాల్ని వెలిగిస్తుంది, వారి అంతరంగ జీవితాన్ని జీవముతో నింపుద్ది, సజీవులనుగా మనల్ని చేస్తుంది. తిరిగి పుట్టిన ఈ అనుభవములో నుండి ఆత్మీయంగా మనము జీవించడం నేర్చుకుంటాం. ఈ ఆత్మ సంబంధమైన జీవితం మనలో ఉన్నటువంటి నైతిక జీవితాన్ని అది పటిష్టం చేస్తూ ఉంటుంది. మన నైతిక ప్రవర్తన మారద్ది, నీతిగా నడుచుకుంటాం. మన మాట, పలుకు, ప్రవర్తనలో మన మాట తప్పం, నీతిగా ఉంటాం, న్యాయంగా నడుచుకుంటాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయములలో క్రీస్తువలే నీతివంతులంగా ఉండటానికి మనము ఎదుగుతాం. కాబట్టి దేవుని ఆత్మచేత మనము వెలిగించబడాలి. మన అంతరంగంలోనికి దేవుని ఆత్మ ఎలా వస్తుంది? దేవుని వాక్యము ద్వారా వస్తుంది. కాగా వినుట ద్వారా విశ్వాసము కలుగును, విశ్వాసము క్రీస్తు మాటల వలన కలుగును. ఎందుకంటే క్రీస్తు మాటలు అవి జీవయుక్తమైన మాటలు. నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని. ఈ జీవము కలిగిన క్రీస్తు మాటలు మన ఆత్మను తిరిగి బ్రతికింపజేస్తాయి, తిరిగి ఉజ్జీవింపజేస్తాయి, తిరిగి ఉత్థానము చెందేట్టు చేస్తాయి. మనము మరి మరణము నుండి తిరిగి నూతన జీవమునకు లేచిన దేవుని బిడ్డలుగా జీవిస్తాం. మృతుడైన లాజరు జీవము కలిగిన క్రీస్తు మాటతో ఎలాగూ బ్రతికించబడ్డాడో అలాగే క్రీస్తు మాటలో ఉన్న జీవం మనలో మృతమైన ఆత్మను బ్రతికిస్తుంది. మనము క్రీస్తుతో సజీవనంగా జీవిస్తాం. ఇక నువ్వు జీవించున్నది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని పౌరు భక్తుడు గలతీ పత్రిక 2:20లో ఆయన మాట్లాడుతున్నాడు. క్రీస్తే, జీవము కలిగిన క్రీస్తే మనలో జీవిస్తాడు. అప్పుడు ఈ జీవపు మాటలు మనలను అంతరంగం అంతయు కూడా పరిశుద్ధాత్మ ప్రభావముతో నింపుద్ది. దేవుని ఆత్మ చేత మనము వెలిగించబడతాం, నడిపించబడతాం, దేవుని కుమారులంగా ఉంటాం. అప్పుడు మనలో ఉండే స్వభావము ఆత్మీయ జీవితం అవుతుంది. మన నైతిక జీవితం అది క్రమక్రమముగా శక్తి పొందుద్ది. మన యొక్క నీతి జీవితం, న్యాయబద్ధమైన జీవితం,
యథార్థమైన జీవితం, నీతి కలిగిన దేవుని బిడలుగా ఈ లోకంలో మనం జీవిస్తాం. అవినీతిని, దుర్నీతిని మనం ఏమాత్రం కూడా దగ్గరకు రానివ్వం. వాటికి మనం దూరంగానే ఉంటాం. నీతి కలిగిన కార్యములు దేవుని కొరకు చేస్తాం. నీతియుక్తమైన బలులు మనము దేవునికి మన మాట ద్వారా, మన పలుకు ద్వారా, మన ప్రవర్తన ద్వారా నీతియుక్తమైన బలులు దేవునికి అర్పిస్తాం. ఎందుకంటే దేవుడు నీతిమంతులను ప్రేమిస్తాడు. నీతి దేవుని స్వభావం. అబ్రహాము నిలబడి మాట్లాడుతున్నాడు. ఇంకా అబ్రహాం దగ్గర దేవుడు ఉన్నాడు. మరి ఇద్దరు దేవదూతలు సొదొమ వైపు వెళ్ళారు దాన్ని నాశనం చేయడానికి. అబ్రహాం బ్రతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి, దేవా, ఒకవేళ సొదొమలో 50 మంది నీతిమంతులు ఉంటే ఈ యొక్క నాశనాన్ని నీవు తప్పిస్తావా, నాశనం చేయకుండా కాపాడుతావా అంటే, 50 మంది ఉంటే తప్పకుండా నేను సొదొమను నాశనం చేయను అన్నాడు ప్రభు. ఒకవేళ 40 మందే ఉంటే, 40 మంది ఉన్నా నేను నాశనం చేయను. 30 మందే ఉంటే, 30 మందే నీతిమంతులు ఉన్నా నేను నాశనం చేయను. ఎందుకంటే అబ్రహాముకు తెలుసు దేవుడిని ఎలాగ ప్రసన్నం చేసుకోవాలో. దేవుడు నీతిమంతుడు. ఆయన యొక్క యథార్థతలో, నీతిలో దేవుడు మరి స్థానం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క స్థానము నీతి కలిగిన స్థానం. దేవుడు నీతిమంతుడు కాబట్టి నీతిమంతులను దేవుడు ప్రేమిస్తాడు. కాబట్టి ఈ నాశనాన్ని తప్పిస్తాడని, నీతిమంతులు ఉంటే కాపాడవా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా కాపాడతావా? నీతిమంతులు ఉంటే తప్పకుండా కాపాడుతాను అన్నాడు దేవుడు. అలాగే అక్కడికి వెళ్ళారు. ఒక్క లోతు తప్ప ఆయన భార్య, ఆయన బిడ్డలు కూడా ఎవరు కూడా మరి నీతిమంతులుగా లేరు. కానీ లోతును బట్టి భార్యను, పిల్లల్ని ఆ దేవదూతలు పట్టణంలో నుంచి నాశనం కాకముందు వారిని బయటికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఇక పట్టణం అంతా కూడా మనుషులందరూ కూడా అవినీతి పరులు, దుర్నీతి పరులు, అన్యాయస్తులు, అబద్ధికులు, అక్రములాడు. వాడి యొక్క జీవితం అంతా చెడిపోయిన జీవితం. నీతిమంతుడైన లోతు ఆ పట్టణంలో ఉండి వారి యొక్క అవినీతి చేష్టల వలన ప్రతి దినము తన హృదయాన్ని నొప్పించుకుంటూ ఉన్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి లోతును రక్షించినారు ఆ దేవదూతలు. సొదొమ గొమొర్రాలని నాశనం చేసేసారు. నీతిమంతులను దేవుడు కాపాడతాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. ఈ దినము దేవుని వాక్యము ద్వారా ప్రభునందు ప్రియులారా మనం నేర్చుకునేది ఏది అంటే, మనలో ఉన్నటువంటి ఈ పోరాడేటటువంటి స్వభావం, ఇది సైతాను సంబంధమైన, ఇది పాప సంబంధమైనటువంటి ఈ యొక్క వ్యతిరేకత చూపించే స్వభావం. అంచేత ఈ కాంట్రడిక్టింగ్ నేచర్, ఈ కాన్ఫ్లిక్టింగ్ నేచర్ మనలో నుంచి పోవాలి అంటే మనము క్రీస్తు యొక్క మాటలు మన హృదయములోనికి చేర్చుకోవాలి. జీవము కలిగిన క్రీస్తు మాటలు, దేవుని వాక్యము, బైబిల్ గ్రంథంలోని మాటలు మనల్ని తిరిగి బ్రతికింపజేస్తాయి. నీ వాక్యమే నన్ను బ్రతికింపజేసిందని. ఎందుకంటే దేవుని వాక్యములో జీవం ఉంది, దేవుని వాక్యములో నీతి ఉంది. మన యొక్క అంతరంగాన్ని అది నీతిమయమైన అంతరంగంగా మారుస్తుంది. దేవుని పిల్లలుగా, నీతివంతులంగా, న్యాయవంతులంగా, యథార్థపరులంగా మనం జీవించడానికి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ మనలో ఉండి మనలను ఆత్మ సంబంధమైన వ్యక్తులనుగా ఆయన నడిపిస్తూ ఉంటాడు.
ఆలోచనలో ఆత్మీయత ఉంటుంది, మనం చేసే పనులన్నిటిలో ఆత్మీయత ఉంటుంది. ఆత్మ సంబంధమైన కార్యములే పరిశుద్ధాత్మ ప్రోక్షణ వలన, బలము వలన మనం చేయగలుగుతాం. ఈ వాక్యం వినే దేవుని బిడ్డలారా, మీ అందరి జీవితాల్లో అనుదినము కూడా ఈ యొక్క శారీర స్వభావం మనలో ఇంకా అలాగే ఉంటే మన యొక్క అంతరంగ జీవితం నరకానికి, అగ్నిగుండానికి పాలవుద్ది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందాలి. చాలామంది భార్యలు భర్తలకు లోబడరు, భర్తలు భార్యలు ప్రేమించడు. అలాగే తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు, కోడళ్ళు అత్తలను వ్యతిరేకిస్తూ ఉంటారు. దీని ద్వారా జరిగేది ఏదంటే కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. దేవుని వాక్యం మనకు అవసరం. జీవము కలిగిన దేవుని మాటలే దేవుని హస్తములో, పరిశుద్ధ ఆత్మ యొక్క హస్తములో మనము ఒక్కటిగా, ఒక్క తునకగా చేయబడతాం. ఏకమైన తునక అవుతుంది. దేవుని హస్తము నీతి కలిగిన హస్తం. నీతి కలిగిన ఆయన బాహువు మనలను నీతిమంతులుగా చేసి నీతి కార్యములు చేయడానికి, నీతి కలిగిన దేవుని హస్తం మనలను అనుదినము బలపరుస్తుంది. ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రభువా, ప్రేమల మా తండ్రి, ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలైన వారిని దర్శించు. వారి అంతరంగ జీవితంలో ప్రభువా, ఈ శరీర సంబంధమైన, ఈ దుర్నీతి సంబంధమైన జీవితం నుంచి వారిని క్రీస్తు నీతిలోనికి నడిపించు. పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యము వినుట ద్వారా ఈ జీవము కలిగిన దేవుని మాటలు వారి అంతరంగ జీవితాన్ని మార్చి నీతి కలిగిన దేవుని బిడలుగా ఈ లోకములో నీతి అనే పునాది మీద వారి బ్రతుకులు కట్టబడ్డానికి సహాయం చేయి. నోహు ఎట్లయితే నీతిమంతుడిగా కనబడ్డాడో, ఆదికాండము 6వ అధ్యాయం 8-9 వచనాల్లో నోహు ఒక్కడే నీతిమంతుడు. అలాగూ అతని భార్య బిడ్డలు పెద్ద వరదలో వారు రక్షించబడినట్టుగా ప్రభువా, ఈ యొక్క దుర్దినములలో మా నీతి మనకు ఆధారమై నీతి మనలను రక్షించినట్లుగా క్రీస్తు మాటల్లో నీతిని మా హృదయములో చేర్చుము. మమ్మల్ని రక్షించుము, నీతిపరులనుగా చేయమని యేసు పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి రుణంతో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయు నాయన సర్వశక్తి గల ప్రభువు